అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రనిధి నుంచి 34వ శ్లోకం తెలుసుకుందాం. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవధైర్యం చేదృశ్యమాత్మానస్థితిరియం చాన్యైకదం లభ్యతే. భ్రస్యదేవగణం తస్సం మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరాత్యానందసాంద్రో భవాన్. ఓ భూతనాథ, దేవగణాలను సైతము కూడా సర్వనాశనము చేసేది, మునులను కూడా భయభ్రాంతులను చేసేటటువంటి, విశ్వాన్ని అంతటిని సర్వనాశనం చేసేటటువంటి ప్రళయాన్ని చూసి భయపడకుండా విహరించగలవాడవు అంటూ నువ్వొక్కడవే ఉంటావయ్యా. ఆ సమయంలో శంకర, నీ సాహసాన్ని ఏమని చెప్పమంటావు అని అంటున్నారు. బ్రహ్మను గూర్చి బ్రహ్మజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. శివుని గూర్చి తెలుసుకున్నటువంటి శివానందలహరి స్తోత్రాన్ని మనవి చేసినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదులు వేరు ఏమంటున్నారంటే, లోకాన్ని మెప్పించడం చాలా కష్టం, లోకేశ్వరుని వేడుకోవడం అనేటటువంటిది చాలా సులభం అని చెప్తున్నారు. అసలుకి స్వామిని మనం కొలవడంలో ఆంతర్యం ఏంటి అని అంటే, ఆయన సచ్చిదానందమూర్తి. సచ్చిత్ ఆనందమూర్తి అంటే, సత్ అంటే శాశ్వతమైనటువంటి, చిత్ అంటే చైతన్య స్వరూపుడైన ఆనంద స్వరూపుడు. ఆయన ఎప్పటికీ శాశ్వతంగా చైతన్య స్వరూపుడై ఆనందాన్ని ఇచ్చేటటువంటి పరమాత్మ. నీలాంటి వాని యొక్క సాహసము, ధైర్యము, ఆత్మస్థితిని గురించి ఏమని చెప్పమంటావు అని అంటున్నారు. ఆత్మస్థితి అనంటే తానేమిటో తెలుసుకోవడం. ప్రతి ఒక్కరూ కూడా అశాశ్వతమైనటువంటి ఈ శరీరంతో, ఇంద్రియాలతో రకరకాలైన భోగాలను అనుభవిస్తూ ఇదే శాశ్వతమైనటువంటి భ్రాంతిలో తిరుగుతూ ఉంటారు. ఆ భ్రాంతి నుంచి బయటపడినటువంటి వారే జీవన్ముక్తులు అని అంటారు. అంటే తానెవరో తెలుసుకున్న తర్వాత అసలు స్వరూపం ఇది వచ్చి నాశనమైపోయేదే ఏ రోజుకైనా. ఆత్మ అనేటటువంటిది నాశనము లేనిది. కాబట్టి అటువంటి రూపంలో ఉన్నటువంటి పరమాత్మని మనం నిరంతరం కూడా శరణు కోరాలి అనేది తెలుసుకోవడమే ముఖ్యము అని అంటున్నారు. దేవతలు, మునిగణాలు కూడా భయంతో పరిగెడుతున్నటువంటి సమయంలో ప్రళయం వచ్చేస్తూ ఉంటే, ప్రళయానికి మూలపురుషుడైనటువంటి పరమాత్మ నువ్వు మాత్రము భయం లేకుండా అలాగే ఉంటావు కదయ్యా. అది ఎలాగంటే, ఎవరైతే బ్రహ్మజ్ఞానం అనే సరస్సులో ఉంటారో వారు ప్రపంచ పరిణామాలకు సాక్షిభూతులుగా చూస్తూ అలాగే ఉంటారు, కానీ ఏమాత్రం దుఃఖించరు కదా. జీవన్ముక్తుల వంటి తత్వం అంటే అలాగే వారిలాగే ఆనందంగా ఉండేటటువంటి తత్వాన్ని నాకు కూడా అనుగ్రహించు స్వామి అని అంటున్నారు. స్వస్తి.